శుభేందు అధికారి గారు చాలా కష్టపడ్డారు. ఖచ్చితంగా ఇది బీజేపీది ఇవాళ కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఒక డికేడ్ వార్ అది. 15 డికేడ్ పైన ఒక 15-20 సంవత్సరాల పోరాటం. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఫలితం. మన ఎంపీలు భారీగా గెలిచింది బీజేపీ. గెలిచినప్పుడు వస్తుంది అనుకున్నాము, కానీ గ్రౌండ్ లెవెల్లో అరాచకాలు, గూండాయిజము మామూలుగా కాదు. మొత్తం ఒక స్టేట్ని కమ్మేసినట్టు టీఎంసీ కమ్మేసింది. ఏంటంటే చూపించి, ఒక బింబాన్ని చూపించి, అదిగోండి ఒక రైట్ వింగ్ ఇక్కడ వచ్చేస్తున్నారు, ఇది కమ్యూనలైజ్ చేసేస్తున్నారు, హిందూ రాష్ట్రంగా తీసుకొచ్చేస్తారు, ఇది తీసుకొచ్చారు, అది తీసుకొస్తారు అని చెప్పి ఒక పోలరైజేషన్ అక్కడ తీసుకొచ్చేసి, ఆ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ అన్నీ తీసుకొచ్చేసి ఒక అరాచక పాలన అన్నది సృష్టించేసింది ఆవిడ. ప్లస్ మోర్ ఓవర్ 15 ఏళ్ళు అన్నది మహానాయకులకు కూడా 15 ఏళ్ళు టూ మచ్, దాటుకుని ఉండలేరు. 15 ఏళ్ళు అక్కడ. కానీ వెస్ట్ బెంగాల్లో అది కొంచెం ఆస్కారం ఉంది. బుద్ధదేవ్ భట్టాచార్య, అంతకుముందు కమ్యూనిస్టు లీడర్స్ జ్యోతిబాసు గారు, కమ్యూనిస్ట్ లీడర్స్ ఉన్నారు. 25 సంవత్సరాలు, 4 టర్మ్లు, 5 టర్మ్లు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు రీసెంట్ మోడర్న్ పాలిటిక్స్లో 15 ఏళ్ళు అది ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉంది కదా. ఇప్పుడు బీజేపీ ఊరుకుంటుందా, కాంగ్రెస్ ఊరుకుంటుందా? సుప్రీంకోర్టుకి వెళ్ళండి. సుప్రీంకోర్టులో చాలా తీర్పులు బీజేపీకి అగెన్స్ట్గా కూడా వచ్చినాయి కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళి తేల్చండి. అక్కడ ఏదైనా తప్పు ఉంటే అక్కడికక్కడ క్యాన్సిల్ చేసేస్తారు. అంత ఈజీ కాదు. అంత మీకు ఎలక్షన్ మీరు ప్రూఫ్ లేకుండా ఉట్టే అలిగేషన్ అంటే మీదే తప్పు అవుతుంది. హుందాతనం ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో చూడండి, స్టాలిన్ గారు ఓడిపోయారు. ఓడిపోగానే హుందాతనం, స్టేట్మెన్షిప్. యు ఆర్ నాట్ అ గూండా, యు ఆర్ అ సీఎం ఆఫ్ అ స్టేట్, పబ్లిక్ సర్వెంట్. హుందాతనంగా రిజైన్ చేసేయండి. రిజైన్ చేసి పబ్లిక్ మధ్యలో ఉండండి. ప్రజలు మీకు అండగా ఉంటారు. మిమ్మల్ని ఎవరు ఏం చేసేది? మీరు 3 టైమ్స్ సీఎం చేసిన వాళ్ళని ఎవరైనా ఏదైనా చేయగలుగుతారా ఆ స్టేట్లో? మీరు ఎప్పుడు ప్రత్యామ్నాయం. బీ ద పీపుల్స్ వాయిస్. అది వదిలేసి యూ హ్యావ్ బికమ్ యువర్ ఓన్ వాయిస్, ద వాయిస్ ఆఫ్ యువర్ ఓన్ ఈగో. మమతా బెనర్జీ అది ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఏమైనా చేసేచ్చన్నా? ఎందుకు కలగనరు? ఐడియాలజీ ఎంటైర్లీ ఆపోజిట్ కదా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా డిఎంకే కూడా బీజేపీ తోటి పొత్తు ఒకప్పుడు ఉండింది. అప్పుడు ఆ టైమ్స్ వేరే, పొత్తు రాజకీయాలే. అప్పుడేంటి, ఒక సింగిల్ పార్టీకి మ్యాక్సిమం 150 సీట్స్ వచ్చేవి. డౌట్ 160 సీట్సే వచ్చేవి, 150 సీట్సే వచ్చేవి. కోయిలేషన్ పాలిటిక్స్ అప్పుడు. ఇప్పుడు కదా పోలరైజేషన్. మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఇంత భారీ స్థాయి. ఒక ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ టైం తర్వాత ఒక మోడీ గారి టైం, మధ్యలో అంతా కోయిలేషన్ పాలిటిక్సే కదా, అటు ఇటు. సో ఆ మధ్యలో ఇవన్నీ ఈ ఐడియాలజీస్ ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ గవర్నెన్స్ అని ఈ కలయికలు జరుగుతాయి. దాని తప్పు అప్పుడు జరిగి ఉంటుంది. అప్పుడు మమతా బెనర్జీ తోటి దిగి ఉంటారు. కానీ నౌ దెర్ ఇస్ నో ఐడియాలజికల్ ఒక సిమిలారిటీయే లేదు. కంప్లీట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్, పర్పెండిక్యులర్లీ ఆపోజిట్. ఆల్ సైడ్స్ దేర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మమతా బెనర్జీ ఆవిడేంటంటే ఆవిడ గోతిని ఆవిడే తవ్వుకుంటుంది. ఇప్పుడు కూర్చొని మళ్ళీ ప్రజల పక్షాన ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని ఎంత మంచి హుందా పాత్ర పోషించవచ్చు. మళ్ళీ నెక్స్ట్ రావచ్చు పవర్కి, ప్రజలు పట్టం కట్టచ్చు. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు? నువ్వు గుండావా? నీకన్నా పెద్ద గుండాలు ఉన్నారు. నువ్వు పెద్ద గుండావా? సిఆర్పిఎఫ్ కన్నా సిఆర్పిఎఫ్ తోటి గుండాగిరి చేయగలుగుతావా నువ్వు? ఆర్మీ పంపిస్తారు ఇప్పుడు. ఇంకా ఇది కొనసాగిందంటే, ఇప్పుడు ఆర్మీని పంపించిందంటే ఏం చేస్తావు? తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. ఎక్కడ కూర్చున్నావు కూడా తెలియదు, ఎక్కడ కూర్చోబెడతారో కూడా తెలియదు. నువ్వెవరు రానివ్వకపోవటానికి? బరాబర్ వస్తారు ఇప్పుడు అవసరం అయితే. ఎన్ని గుండెలు ఉంటే ఇప్పుడు కాబోయే సీఎం అవును ఆయన పిఏని చంపేస్తా. పిఏ ఏం చేశాడు? కాంట్రాక్ట్ కిల్లింగ్. అది కరెక్ట్గా దాని మెథడాలజీ, కిల్లింగ్ ప్యాటర్న్ మొత్తం చూస్తే అది అంతా రెక్కీ చేసి మరీ చంపారు. ప్లాన్డ్. ఇట్స్ అ ప్లాన్డ్ మర్డర్, ప్రీ ప్లాన్డ్ మర్డర్. అంటే ఎంత గుండె ధైర్యం! ఇది గుండె ధైర్యం కాదు, కండ కావురం అంటారు. వెళ్ళిపోయి అట్లా చంపటం అసలు కొంచెం కూడా ఈ హ్యూమానిటీ లేదా? పిఏ ఏం చేశాడు? పిఏకి ఏంటి పాపం, తను బతుకుతారు. పిఏ ఒక సీఎం వెనకాల ఉంటాడు. సీఎంఓ కాదు, ఒక ఎమ్మెల్యేనో ఏదో ఒక నాయకుడు వెనకాల తిరుగుతాడు.
తన బతుకు తెరుగుతూ వాళ్ళకి అసిస్ట్ చేసుకుంటూ తన లైఫ్ ఉంటాడు. నువ్వు పిఎల్ని ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఒక కొత్త ఇది సృష్టించావంటే నువ్వు అందరు మొదలు పెడతారు కదా, అందరు చేస్తుంటారు కదా. ఎంతసేపు ఇప్పుడు ఎవిడెన్స్ దొరికిందంటే తీసుకెళ్ళి నేను బొక్కలో వేస్తారు. అప్పుడు తెలిసి వస్తుంది మమతా బెనర్జీ కాదు, ఏది కాదు, అప్పుడు తెలిసి వస్తుంది ఇదేంటని అసలు కదా. ఫస్ట్ ఇప్పుడు రోహింగ్యాలు, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫస్ట్ నా దేశం వదిలి పారిపోతే, కలకత్తా నుంచి కాదు ఇది, ఇంకా ఎవిడెన్స్ దొరికిందంటే ఇండియా నుంచి కూడా పారిపోద్ది. బంగ్లాదేశ్ వెళ్ళిపోమందాం, బంగ్లాదేశ్ పంపించేద్దాం. బంగ్లాదేశ్లో వెళ్ళి బంగ్లాదేశ్లో మంచి ఆవిడకి ఇక్కడ ఉన్న రోహింగ్యాలు అందరు వాళ్ళతో పాటు అందరినీ ఎక్కించేసి ట్రైన్ ఎక్కించేసి ఆవిడని ఫ్రంట్ పైలట్ ఉంటాడు కదా ట్రైన్ డ్రైవర్ బోగిలో ఆవిడని కూడా ఎక్కించేసి పంపించేస్తే పీడ వదిలిపోద్ది దేశానికి. పట్టిన ఏంటది రాజకీయం ఏంటది, వాట్ ఇంత అరాచక పాలన ఎక్కడా చూడలా. అదేంటి ఓడిపోతే ఓకే నువ్వు ప్రొటెస్ట్ చేసావు, సీఎం పదవికి ఓకే, ట్రంప్ను కూడా చూసాం రాజీనామా చేయను ఎందుకంటే నాకు అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఉందా, ఎవిడెన్స్ ఉందా, ఓకే ఫైన్, అది కూడా ఒప్పుకుంటాం. చంపటాలేంటి, ఎవరు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఎస్టేటా వెస్ట్ బెంగాల్ అండి, నీ ఎస్టేటా? ఎవరు నువ్వు? యు ఆర్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, యు ఆర్ అ సర్వెంట్ టు ద పీపుల్, యు ఆర్ నాట్ అ బాస్ హియర్, యు ఆర్ అ పబ్లిక్ సర్వెంట్. ఎవిడెన్స్ ఈ మాత్రం దొరకని బొక్కలో పడేస్తారు తీసుకెళ్ళి. మామూలు మమతా బెనర్జీ గడిది గుడ్డ. చాలా చాలా తప్పది. అండ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఇప్పుడు అవుట్ రైట్గా ఇన్నాళ్ళు జరిగిన ఒక వన్ సైడెడ్గా మైనారిటీస్ అంతా ఇక్కడ కొట్టటాలు, అరాచకాలు ఇవన్నీ చాలా జరిగినాయి కదా. దీనికి ఇప్పుడు మళ్ళీ ప్రతిదాడి ఇవన్నీ చేయకుండా హుందాతనం ప్రదర్శిస్తూ ఫస్ట్ ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో బయట పంపించేయండి, మిగతా అందరికీ సామాజిక న్యాయం. గివ్ అ గుడ్ గవర్నెన్స్. వెస్ట్ బెంగాల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ స్టేట్, ఇట్ హస్ సర్వ్డ్ అవర్ కంట్రీ. ఫ్రీడమ్ మూమెంట్లో కానీ చాలా సందర్భాలు ఇట్ ఈస్ అ కల్చరల్ హెరిటేజ్ మన దేశానికి వెస్ట్ బెంగాల్. అటువంటి స్టేట్లో ఇటువంటి అరాచకాలు ఇవన్నీ పోవటం సంతోషం. ఒక రాక్షసి పోయింది వచ్చింది. ఇప్పుడు ఈ బీజేపీ అన్నది ఇప్పుడు వచ్చింది కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో ఈ మళ్ళీ రివర్స్ మమ్మల్ని ఆ రోజు కొట్టారు కదా మేము వాళ్ళు కొడతాము అని ఈ పాలనలు కాకుండా ఉండవు కాదు, ఉండి గ్రాస్ రూట్ చిన్న నాయకులు చేస్తారు. చేయనివ్వకుండా అడ్డుకుంటే కాన్సన్ట్రేట్ ఆన్ గవర్నెన్స్, కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్. కింద ఉన్నోళ్ళు చేస్తారు, అదే కదా అక్కడే వచ్చింది బాధ, మొత్తం చుట్టుకుంటుంది. సో డోంట్ గివ్ దట్ ఆపర్చునిటీ. ఇఫ్ you've come to power and be prepared to stay for another 10 years, 10 to 15 years at least, if you give good governance. Concentrate on that. It's not about revenge, it's about cleaning our country on the eastern side. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఈజ్ అ గేట్వే టు ద ఈస్ట్, నార్త్ ఈస్ట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాం, తర్వాత నార్త్ ఈస్ట్ ఉంది. నార్త్ ఈస్ట్లో కూడా చాలా ప్రక్షాళన చేయాలి, ఒక అరుణాచల్ ప్రదేశ్ నుంచి కింద వరకు. ఎందుకంటే అది మన దేశానికి పెద్ద సంపద. ఆ డెవలప్మెంట్ రీతిలో తీసుకెళ్ళాలి, దాని దశగా దాన్ని నడిపించాలి. పాలసీస్ కానీ దానికి ఈ రెండు స్టేట్లు చాలా ఇంపార్టెంట్. గెలుచుకున్నారు, ఇంకా పాలసీస్ అన్ని దాని చుట్టూతో డిజైన్ చేయండి. గో విత్ అ డెవలప్మెంట్ అజెండా.